పోసాని కృష్ణమురళి గారి విషయంలో, వల్లభనేని వంశీ గారి విషయంలో కూడా ఇలాగే పీటీ వారెంట్లు వరుసగా పెట్టి వాళ్ళు కూడా ఇలాగే చాలా రోజులు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దీన్ని సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా దిస్ హ్యాస్ బికమ్ ఏ టూల్ ఆఫ్ హెరాస్మెంట్ అనేది చెప్తా ఉంది. అక్కడ ట్రయల్ జరగాలి, ఎవిడెన్స్ రావాలి, విట్నెస్ రావాలి, కోర్టు ఫైండింగ్ రావాలి. కానీ ట్రయల్ కంటే ముందే ఒక వ్యక్తిని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, ఇంకో జిల్లా నుంచి ఇంకో జిల్లాకి తిప్పటం అంటే దాని అర్థం ఏంటి? సో అతని కుటుంబాన్ని హెరాస్ చేయటం, మానసికంగా అతని పని చేసుకునేటువంటి పనులు ఆగిపోతాయి, అతని రెప్యుటేషన్ దోతుంది, అతను లాయర్ల కోసం ఖర్చు పెట్టాల్సిన ఇది వస్తుంది. అంటే మెంటల్ లిబర్టీ కూడా పూర్తిగా దాన్ని చేయాలంటే పనిష్మెంట్ వితౌట్ కన్విక్షన్, ఇది ఇక్కడ పాయింట్. చాలా మంది ఏం చెప్తున్నారు, ఇప్పుడు వీళ్ళ ధీమా ఏంద్రా నువ్వు కోర్టుకి వెళ్తాం, బెయిల్ తీసుకొని వస్తాం ఏంటంట అని అంటున్నారు కదా, మీ తెక్క కుదురుస్తాను చూడు అని చెప్పని ఏం చేస్తున్నారు ఇక్కడ? తిరిగే ప్రాసెస్ లోనే శిక్ష. అదే కదా అప్పుడు చాలా అతను ఎవరు పోసాని కృష్ణమురళి కూడా అయిపోయిన దాంట్లో బోర్ని ఏడ్చేసాడు. అంటే అతని వయసు రీత్యా తిరిగి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళే పనిష్ చేసేస్తున్నారు, కోర్టులతో పని లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి టెక్నిక్. సో దీని మీద ఇక్కడ ఇంకొక పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్తాను ఏంటంటే, రూలింగ్ పార్టీ క్యాడర్ అటాక్ చేస్తా ఉంది ఇంకొక వైపు. సో రూలింగ్ పార్టీ ఇంకొక వైపు వాళ్ళ క్యాడర్ అటాక్ చేస్తుంది అంటే, ఒక అక్యూజ్డ్ ని పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, ఇది ఉన్నప్పుడు అతని ప్రాణం, భద్రత, రక్షణ ఇవన్నీ కూడా రాష్ట్రం బాధ్యత, అంటే పోలీసుల బాధ్యత. మరి ఇక్కడ గవర్నమెంట్ మిషనరీ బాధ్యత అని చెప్పి చెప్తున్నప్పుడు అక్యూజ్డ్ని మీరు ఏం చేస్తున్నారు? వై యు ఆర్ ఎంటర్టైనింగ్ ఆల్ ది మాబ్స్? చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు, కోడిగుడ్లు ఇసురుతున్నారు, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు, పోలీసులను తోసేస్తా ఉన్నారు. అంటే మరి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? వై యు ఆర్ నాట్ ఆనరింగ్ ది లా అండ్ ఆర్డర్? అది కదా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పాయింట్. అంటే పోలీసు వెహికల్ దగ్గర వాళ్ళు పోలీసు వెహికల్ అడ్డుకునే హక్కు ఉందా? లేదు. కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోకి దూకేటువంటి హక్కు ఏదన్నా ఉందా? అది లేదు. దాని మీద ఈ రోజుకి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అది లేదు. అంటే ఇక్కడ ఏంటిది? విజిలెంట్ వైలెన్స్. అతన్ని అడ్డుకోకపోతే అది ఈ గ్రూప్ని, అది స్టేట్ ఫెయిల్యూర్ అవుతుంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి 3 చోట్ల 4 చోట్ల జరిగినటువంటి ఇదంతా కూడా ఇది మరి ఏ దృష్టితో చూడాలి? ఎందుకు ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు? ఎందుకు కన్సర్న్ హయ్యర్ ఆఫీసర్స్ ఈ స్టేట్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ వైలెన్స్ అనేటువంటి దాన్ని చాలా నిర్లిప్తంగా చూస్తున్నటువంటి పరిస్థితి? ఇది ఇక్కడ గమనించాలి. అంటే పూర్తిగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి వీటన్నిటిని కూడా వీళ్ళు పూర్తిగా వైలేట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు దీన్ని నథింగ్ బట్ ప్లాన్డ్ విజిలెంట్ వైలెన్స్ అనేదాన్ని చెప్పాలి. ఒక అక్యూజ్డ్ పోలీస్ కస్టడీలో ఉంటే రూలింగ్ పార్టీ సపోర్టర్స్ రిపీటెడ్ గా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి గుమికూడినటువంటి చేస్తే ఆ గుంపుల్ని చెదరకొట్టడానికి కూడా సీరియస్ గా ట్రై చేయనటువంటి వాళ్ళు. అంతకుముందు మరి ఈ నేను చెప్పినట్టుగా ఈ రాంబాబు గారిని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, వాళ్ళందరినీ కూడా మరి చాలా స్టింజెంట్ గా అసలు సాక్షాత్తు వీళ్ళు స్టేట్ ఎంకరేజ్మెంట్ అనేది ఇక్కడ జరుగుతా ఉంది. అక్కడేమో వాళ్ళు అసలు లాస్ట్ టైం కూడా ఇది డీకే బస్సు కేసు గురించి కూడా ఇంకా ఉన్నాయి, వస్తా నేను ఆ పాయింట్స్ కూడా వస్తా ఇక్కడ. అందుకని మనం లీగల్ గానే దీన్ని మనం డిస్కస్ చేద్దాం. సుప్రీంకోర్టు చెప్పినటువంటి కేసుల్లో అతను ఏం మాట్లాడాడు ఏంటి అనేది కాదు. ఆర్టికల్ 21 అనేటువంటిది అతనికి సేఫ్టీ ఇస్తా ఉంది. సో దీన్ని గౌరవిస్తున్నారా లేదా, ఇదే చెప్పాల్సినటువంటి పాయింట్. తర్వాత ఏంటంటే నీలావతి బెహ్రా అనేటువంటి కేసు ఉంది. ఒక వ్యక్తి కస్టడీలోకి గనక తీసుకుంటే అతని బాధ్యత మీ మీదే ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ లాకప్లో పెట్టి కొట్టి చంపేస్తే ఎంత ఇదో ఇది కూడా అంతే. సో ఈ నీలావతి బెహ్రా కేసు కూడా ఒక ఎగ్జాంపుల్ కేసుగా చెప్తున్నా. ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత అతని భద్రతని రాష్ట్రమే భరించాలి. కస్టోడియల్ వైలెన్స్ అనేటువంటిది కేవలం
లాకప్ లో కొట్టడమే కాదు, చాలా జాగ్రత్తగా గమనించాలి. లాకప్ లో కొట్టుడు కార్యక్రమాలు ఒకవైపు జరుగుతున్నాయి. లాకప్ లో కొట్టడం కాకుండా కస్టడీలో ఉన్న వ్యక్తిని బయటికి గుంపుల చేతుల్లోకి వెళ్ళిపోతాడేమో అనేటువంటి ఒక ఫియర్ క్రియేట్ చేయడం ఉందే, ఈ మాబ్ ఇంటిమిడేషన్ అంటారు దీన్ని. ఆ మాబ్ ఇంటిమిడేషన్ ఎక్స్పోజ్ చేయడం అనేది కూడా ఆర్టికల్ 21కి ఇది విరుద్ధంగా భావించాలి. సో ఇక్కడ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అనేటువంటిది జరుగుతుంటే, రిపీటెడ్గా జరుగుతుంటే కూడా స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది ఎక్కడా కూడా స్పందించడం లేదు అనేది చూడాలి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి, అతను మాట్లాడినటువంటి మాటలు డిఫామేషన్, ఒక రిలీజియస్ ఫీలింగ్స్ని హర్ట్ చేశాడా, లేకపోతే పబ్లిక్ మిస్చిఫ్ చేశాడా, ఇంకా అంతకంటే కూడా ఎక్కువగా మాట్లాడా అనేది ఇవన్నీ కోర్టు ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి వస్తాయి. మీ పని కాదు అక్కడ చేయాల్సింది. ఇక్కడ ఉన్నది డెమోక్రసీ ఉంది. డెమోక్రసీలో కోర్టులు నిర్ణయించాలి అతను ఏం చేశాడు, కోర్టులు శిక్షించాలి. సో ఎప్పుడు ట్రయల్కి వేయాలి కేసు, ఎప్పుడు విచారణ జరపాలి అనే దానికి ఎవిడెన్సెస్ అవన్నీ మీరు ప్రొడ్యూస్ చేయండి. ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ మీరు ప్రొడ్యూస్ చేయండి, ఎవరు కాదనరే. అంతేగాని కౌంటర్ స్పీచ్కి ఛాన్స్ లేకుండా ఒక మాబ్గా వెళ్ళిపోవటం అనేటువంటిది, ఈ ఎగ్స్ గిగ్స్ ఇవన్నీ అటాక్ చేయటం అనేది చూస్తే అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది అనేది, ఎక్యూజ్డ్ ఫిజికల్ టార్గెట్ చేస్తే ఇంకా కోర్టులు ఎందుకండి. జర్నలిస్టిక్ ఫ్రీడమ్ గురించి కూడా అది కూడా మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు. అది డిజిటల్ జర్నలిస్ట్ అయినా, యూట్యూబర్ అయినా, ఫేక్ ఫ్యాక్ట్ చెక్కర్ అయినా వాళ్ళు పొరపాటు, నేను అనేది ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మీ పని ఏంటి, ఎఫ్ఐఆర్ కట్టడం, కోర్టులో సబ్మిట్ చేయటం, కోర్టు ఏం చెప్తే అది దాని మీద ఆ ట్రయల్ అనేది వస్తుంది, దాని మీద చేసుకోవాలి. పొలిటికల్ క్రిటిసిజం ని హేట్ స్పీచ్ గా మార్చి కేసులు పెడుతున్నారు అనేటువంటిది కూడా పెట్టండి, మీరు ఎలా పెట్టాలనుకుంటే. అంతేగాని ఫిజికల్ గా టార్గెట్ చేయటం అనేటువంటిది ఏంటి అనేది ఇక్కడ పాయింట్. అది సుప్రీంకోర్టు చెప్పినటువంటి దీన్ని కూడా మీరు ఎందుకు వైలేట్ చేస్తున్నారు అనేదే ఇక్కడ నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. చాలా జడ్జిమెంట్స్ లో కోర్టులు చెప్పాయి, సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ యూట్యూబరు, రేపు ఒక జర్నలిస్టు, ఇంకొక ప్రొఫెసరు, తర్వాత సోషల్ యాక్టివిస్టు, ఆ తర్వాత అపోజిషన్ వర్కరు, ఇలా వీళ్ళందరినీ కూడా ఈ రకమైనటువంటి ఒక హెరాస్మెంట్తో మీరు చేసుకుంటూ పోతే ఏంటి, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లా, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ బ్యాలెన్స్, టాలరెన్స్, ఇవి ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్నలు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే అనేది అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. కాన్స్టిట్యూషనల్ లైన్ ఎందుకు మీరు రెండు వైపుల నుంచి కూడా చేస్తే, అంటే మా తడాకా ఇది చూసుకోండి రా అని చెప్పనేటువంటి ఇది అయితే ఖచ్చితంగా ఇది రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి వెళుతుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు దీని మీద ఒక ప్రాపర్ ఇది ఇస్తుంది అనేది. ఎందుకంటే ఎప్పుడు కూడా న్యాయస్థానాలని కాదని ఏది చేసినా కూడా దానికి తగినటువంటి రిప్రికషన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు, ఎంత స్థాయిలో ఉన్నటువంటి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి డిలే జరగచ్చు కాక ఇప్పుడు. కానీ ఈ లోపు ఏమవుతుందంటే సొసైటీ డిస్టర్బ్ అవుతా ఉంది, అది ఇక్కడ పాయింట్. ఇంకొకటి చెప్తాను నేను ఇక్కడ, మరి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మరొక కేసులో కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రిమాండ్ ప్రతిసారి కూడా అర్ధరాత్రి అపరాత్రి వచ్చి తీసుకెళ్ళిపోవడం చేయటం ఇదంతా కూడా చేసినప్పుడు యాంటోనీ ప్రిన్సిపల్స్ అనేటువంటిది ఒక మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్కి సంబంధించి టీటీ యాంటోనీ కేసు అనేది కూడా ఖచ్చితంగా ఒక రెఫరెన్స్ కింద తీసుకోవాలి. టీటీ యాంటోనీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఏంటంటే దాన్ని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 అంటే ఇక్కడ రిమాండ్, మ్యాజిస్ట్రేటు మెకానికల్గా రిమాండ్ ఇవ్వకూడదు అనేటువంటిది మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. అందుకని చెప్పనే ఇప్పుడు వాళ్ళందరూ కూడా బతికిపోతా ఉన్నారు. సో అరెస్టు నెసెసిటీని కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్గా పరిశీలించాలి, అందుకని చెప్పానన్నారు. సెక్షన్ 480, 483 ఇవి బెయిల్ పవర్స్. కాబట్టి కోర్టు బెయిల్ ఇస్తే ఆ ఆర్డర్ని రియల్ ఎఫెక్ట్గా ఉండాలి. అదే ఆర్డర్ అంటే ఇంకొక ఎఫ్ఐఆర్ పేరుతో పెట్టడం అంటే ఏమవుతుందో దాన్ని డిఫీట్ చేయటమే కదా. కోర్టు జడ్జిమెంట్ మీరు డిఫీట్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. అంటే మీరు పూర్తిగా దాన్ని
రూల్డ్ అవుట్ చేస్తున్నారు, మీకు అసలు జ్యుడిషియరీతో కోర్టులతో పని లేదు అనేటువంటి